హాయ్ అందరికీ. ఇది వచ్చేసి జస్విక్ బర్త్‌డే వీడియో అండి. ఎర్లీ మార్నింగ్ లేచేసి నేను పూజకైతే అన్నీ రెడీ చేసి పెట్టాను. పిల్లలు ముగ్గురికి స్నానం చేపిచేసి ఈ విధంగా రెడీ చేశానండి. పూజ అనేది ఎక్కువగా మా హస్బెండే చేస్తూ ఉంటాడు ఇంట్లో. వాళ్ళ నాన్న పూజ చేసేటప్పుడు ముగ్గురు కూడా వాళ్ళ నాన్న దగ్గరే ఉంటారండి. స్వామివారికి దండం పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ చూడండి మోక్షిత్ వాళ్ళ నాన్న దండం పెట్టుకోమంటే బొమ్మ తీసుకొనేసి ఆడుకుంటూ ఉన్నాడు. ఇంట్లో పూజ అనేది చేసుకోవడం పూర్తయిన తర్వాత ఇక్కడ జస్విక్ వచ్చేసి వాళ్ళ నాన్న బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటూ ఉన్నాడండి. వాళ్ళ నాన్న వచ్చేసి మీ అమ్మ దగ్గర తీసుకో అంటే అమ్మ దగ్గర వద్దు అంటున్నాడు. తనకెందుకో వాళ్ళ నాన్న అంటే ఇష్టం అండి ఎక్కువగా. ఈ విధంగా నాన్న దగ్గర బ్లెస్సింగ్స్ అనేది తీసుకున్న తర్వాత గుడికైతే బయలుదేరాము. అంటే వాళ్ళ ఇంటికైతే వచ్చేసామండి. ఇక్కడ చూడండి వాళ్ళ అక్క వాళ్ళు లోపలికి రండి అంటే, రాము మేము ఇక్కడే ఉంటామని చెప్తూ ఉన్నాడు జస్విక్. క్యాబ్ వస్తుంది అక్క వెళ్ళిపోదామని చెప్తూ ఉన్నాడు. మేమున్నటువంటి స్ట్రీట్‌లో కొంచెం రోడ్ వర్క్ అయితే జరుగుతూ ఉందండి. క్యాబ్స్ అయితే లోపలికి రావట్లేదు. ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి క్యాబ్ డ్రైవర్‌తో మాట్లాడుతున్నాడు. లేట్ అవుతుందా అన్న అనేసి. వీళ్ళేమో తిరుగుతూ అయితే బుక్ అవ్వట్లేదు. వీళ్ళేమో తిరుగుతూనే ఉన్నారు. లేట్ అవుతుందేమో అనేసి మా ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికైతే వచ్చాము. ఇక్కడ చూడండి వీళ్ళు ప్రదక్షిణలు అనేది ఈ విధంగా చేస్తూ ఉన్నారు. గుడికొచ్చిన వాళ్ళు చాలామంది వచ్చేసి పిల్లలు ముగ్గురు బాగున్నారు. ఏమైనా స్పెషల్ ఉందా అని అడుగుతూ ఉన్నారండి. చాలామంది వచ్చేసి జస్విక్ అయితే విషెస్ చేస్తూ ఉన్నారు. హ్యాపీ బర్త్‌డే జస్విక్ అనేసి. నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి. గుడిలో ఉన్నటువంటి పూజారి కూడా పిల్లలకి డ్రెస్సులు చాలా బాగున్నాయి. ఎక్కడైనా కుట్టించారా అని అడుగుతూ ఉన్నారు. ఇవి వచ్చేసి వాళ్ళ మామ వచ్చేసి కోయంబత్తూర్‌లో తీసుకొనొచ్చారండి. కరెక్ట్ సెట్ అయ్యాయి ముగ్గురు పిల్లలకు కూడా. పైన వచ్చేసి ఈ విధంగా పైనుంచి చూస్తే వ్యూ అనేది చాలా బాగుందండి. ఇక్కడ మెట్రో స్టేషన్ అయితే పడుతుంది. గుడికి దగ్గరలో వర్క్ అయితే జరుగుతూ ఉందండి. ఇక్కడ చూడండి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారో జస్విక్ వాళ్ళ నాన్న చేయిపోతుంది అంటే వినకుండా కొబ్బరి కొడుతూనే ఉన్నాడు. వీళ్ళైతే ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు కదా! బయటికి వస్తే ఒక చోట ఉండరండి. పరిగెత్తూనే ఉంటారు. ఇంటి దగ్గర నుంచి బొమ్మలు కూడా తెచ్చుకున్నారండి ఆడుకోనీకి. ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం అనేది ఎంత బాగుందో. టెంపుల్‌కి వచ్చినప్పుడు ఎక్కువగా పిల్లలనైతే తీసుకొని రానండి. వీళ్ళు ఒక ప్లేస్‌లో ఉండరు కదా! మనకి గుడికొచ్చినా గానీ మనశ్శాంతి అనేది ఉండదండి. భయమేస్తూ ఉంటుంది. ఎక్కడికెళ్ళిపోతారో వీళ్ళు అనేసి ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంటే తీసుకొనొస్తూ ఉంటాను. సేపు పైన ఆడుకున్న తర్వాత కింద ఉన్నటువంటి సాయిబాబా గుడికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూడండి వాళ్ళ అక్క లోపలికెళ్దాము అంటూ ఉంటే మోహిత్ వద్దు అంటున్నాడు. అసలు లోపలైతే ఉండట్లేదని టెంపుల్‌లో బయట తిరుగుతూనే ఉన్నారు. ఇక్కడ చూడండి స్వామివారికి ఏ విధంగా అలంకరణ అనేది చేశారు. గుడిలో ఉన్నంత సేపు మనసుకైతే చాలా ప్రశాంతంగా ఉందండి. ఇదొచ్చేసి మహర్‌తహల్లి అశ్వత్ నగర్‌లో ఉన్నటువంటి టెంపుల్ అండి. ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడికైతే జనాలు ఎక్కువగా వస్తూ ఉంటారు. పూజ అనేది అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ చూడండి అందరూ వాళ్ళ మామని ఎత్తుకోమనేసి అడుగుతున్నాడు. మోక్షిత్‌కి వాళ్ళ మామ అంటే చాలా ఇష్టం అండి. ఎప్పుడు బాలు మామ అని అరుస్తూనే ఉంటాడు. వచ్చేసి జస్విక్‌కి వాళ్ళ అబ్బా వాళ్ళైతే కాల్ చేసి విష్ చేస్తూ టికెటింగ్ వచ్చేసి నైట్ అయితే చేస్తున్నామండి. అందరూ ఉంటారు కదా అనేసి. డే టైమ్‌లో ఎవరి వర్క్‌లో వాళ్ళు బిజీగా ఉంటారనేసి. ఇక్కడ చూడండి వాళ్ళ అక్క వాళ్ళు వచ్చేసి డెకరేషన్ మేము చేస్తాము టేబుల్ పైన అంటున్నారు. మేము చేస్తాము మీరు వద్దులేండి అన్నా కూడా వినకుండా మేమే చేస్తాము మాకొచ్చు అంటున్నారండి. ఇక్కడ వాళ్ళ అత్త, వాళ్ళ పిన్ని వాళ్ళైతే డెకరేషన్ చేస్తున్నారు. బెలూన్స్ అన్నీ ఎన్ని ఊపాయి గానీ అవి డెకరేట్ చేసేంత వరకు కూడా ఉండనివ్వలేదండి. పిల్లలందరూ పగలగొట్టేస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి 7 అనే నెంబరు, జస్విక్ అనే నేమ్ వచ్చేసి వాళ్ళ అత్త నేనైతే రెడీ చేశామండి. ఇది వచ్చేసి నేను కార్డ్‌బోర్డ్‌తో రెడీ చేశాను. పేపర్స్ అన్నీ చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసేసి ఈ విధంగా చేశాను. జస్విక్ నాకు ఇలాగే చెయ్యమ్మా నాకు ఇష్టం అని చెప్పాడు. అందుకనేసి ఈ విధంగా చేశాను. ఇక్కడ చూడండి జస్విక్ అయితే ఏడుస్తూ ఉన్నాడు. ఫోటో నీట్‌గా తీయండి అనేసి. వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని తనే పిలుచుకున్నాడండి. ముందే లిస్ట్ అయితే రాసి పెట్టుకున్నాడు. ఎవరెవరిని బర్త్‌డేకి పిలిచాలా అనేసి. ఎంత ముందే ప్రిపేర్ అవుతున్నారండి ఇప్పుడు పిల్లలు. జస్విక్ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాడండి. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వచ్చారు కదా బర్త్‌డేకి అనేసి. ఇక్కడ చూడండి ఎంత సీరియస్‌గా ఉన్నారో వీళ్ళు. ఎక్కడ అది పేలుతుందో లైటర్ అనేసి. మేము వచ్చేసి మ్యాక్స్ బాక్స్ అయితే యూజ్ చేయమండి. లైటరే వాడుతూ ఉంటాము ఎక్కువగా. హ్యాపీ బర్త్‌డే టు యూ పెద్దవాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ ఏమీ లేదండి. జస్విక్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని రమ్మనేసి నిల్చున్నాడు. కేక్ కటింగ్‌కి మా ఫ్రెండ్స్ నా పక్కనే ఉండాలని చెప్పేసి మేమంతా ఊరికే చూస్తూ ఉన్నాము. వాళ్ళ బాబాయికి చెప్తూ ఉన్నాడు. ఫోటో కింద నుంచి బాబాయ్ నీట్‌గా తీ బాబాయ్ అనేసి. ఇక్కడ చూడండి ఏం చేస్తున్నారో వాళ్ళే కేక్ తినిపించుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మా ఫోటో తీయండి నీట్‌గా అని అడుగుతున్నారండి. ఎంత డెవలప్ అయ్యారో ఇప్పుడు పిల్లలు. మనం చిన్నప్పుడు నేనైతే అసలు ఫోటో ఆఫ్‌కి కూడా వెళ్ళేదాన్ని కాదు.
ఏ బర్త్‌డే సెలబ్రేషన్స్ కానీ దేనికి నేను వెళ్ళనండి. నాకు చాలా భయము. ఇక్కడి పిల్లలు చూడండి ఎంత హుషారున్నారో. ప్రతి ఒక్కరు కూడా మాకు ఫోటో తీ, మాకు ఫోటో తీ అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి అందరూ జస్విక్ ఫేస్‌కి ఎంత కేక్ అంతా పూసేస్తున్నారు. వాడేమో వద్దు, వద్దు అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి తినొచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ పాప అండి. తను చూడండి గిఫ్ట్ ఇచ్చినప్పుడల్లా ఫోటో తీయండి ఆంటీ ప్రతి ఒక్కరికి అని చెప్తూ ఉన్నారు. అందరూ కూడా ఎంత బాగా ఫోటోస్ అయితే తీపిచ్చుకుంటూ ఉన్నారో పిల్లలందరూ కూడా. వచ్చేసి ఎక్కువగా ఫోటోస్ అయితే తీసుకోడండి. నాకు వద్దు, వద్దని అరుస్తూ ఉంటాడు. ఈరోజు ఎలాగో కొద్దిసేపు అయితే సైలెంట్‌గా ఉన్నాడు. ఫోటోస్ తీ నాన్న అని అడుగుతూ ఉన్నాడు నన్ను. తీయండి అని చెప్తూ ఉన్నాడు. మంచిగా తీయండి అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి వాళ్ళ అక్క వాళ్ళొచ్చేసి ప్రతి ఇయర్ కూడా వీళ్ళు జస్విక్ అక్షింతలనేవి వేస్తారండి. వాళ్ళిద్దరు కూడా జస్విక్ కన్నా కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి, ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ పాప చూడండి నేను కూడా అక్షింతలు వేస్తాననేసి ముందుకెళ్ళేసి అక్షింతలైతే వేస్తూ ఉంది జస్విక్‌కి. ఫస్ట్ టైమ్ అండి బర్త్‌డేలో జస్విక్ అయితే చాలా ఎంజాయ్ చేసాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఉన్నారు కదా అనేసి. ఇక్కడ చూడండి వాళ్ళ మామ, వాళ్ళ అత్త అక్షింతలు వేయనీకి వస్తే జస్విక్ వచ్చేసి ఫాస్ట్‌గా వేయండి. ఇంక ఫోటోస్ తీయొద్దు అని అడుగుతూ ఉన్నాడు. మేము ఇవాళ కూడా ముందే ప్లాన్ చేసుకుంటూ ఉన్నారండి. తను వచ్చేసి జస్విక్ ఫ్రెండ్ అండి. మా ఫ్రెండ్ వాళ్ళ పాప. వీళ్ళు జస్విక్ వచ్చేసి ఇంకా నాకు అక్షింతలు వద్దు, ఫోటో వద్దు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఇంకా చాలు నాన్న అంటున్నాడు. వాళ్ళ నాన్నేమో ఎలాగో అలా కొద్దిసేపు ఉండు జస్విక్ అని చెప్తూ ఉన్నాడు. వాళ్ళ పిన్ని అయితే వచ్చేసింది. ఇక్కడ హ్యాపీ బర్త్‌డే విషెస్ చెప్తున్నా కానీ నాకు ఫోటో అయితే వద్దు నాన్న అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి మోహిత్ వాళ్ళ అన్న అయితే వెళ్ళిపోయాడులే అనేసి ఈ విధంగా కేక్ దగ్గర నిల్చొని కేక్ అయితే కట్ చేస్తూ తింటూ ఉన్నాడు. తిను ఎక్కడున్నా కానీ ఎప్పుడు ఫుడ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడండి. ఇంతసేపు సైలెంట్‌గా ఉండడమే చాలా గ్రేట్. తను ఇక్కడ చూడండి జస్విక్ అయితే ఏడుస్తూ ఉన్నాడు. ఒక్క ఫోటో తీసుకో జస్విక్ అమ్మా నాన్నతో అని వాళ్ళ బాబాయ్ చెప్తూ ఉన్నాడు. నాకు వద్దు బాబాయ్ నేను చాలా ఫోటోలు తీసుకున్నానని చెప్తూ ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వచ్చారు. అందరూ గిఫ్ట్ అయితే చూస్తున్నారు. నా గిఫ్ట్ నేనే ఓపెన్ చేస్తా అని చెప్తున్నాడు. ఫుడ్ వచ్చేసి బయటే ఆర్డర్ ఇచ్చామండి. ఇంట్లో అయితే ప్రిపేర్ చేయలేదు. వాళ్ళ మామ అయితే అందరికీ వడ్డిస్తూ ఉన్నాడండి. ఏ ఫంక్షన్ అయినప్పటికీ కూడా నాకొచ్చేసి ఫ్యామిలీ సపోర్ట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉందండి. మేమందరం ఇక్కడ దగ్గరనే ఉంటాము. ఏదైనా చిన్న ఫంక్షన్ అయితే అందరం ఒక చోట గ్యాదర్ అవుతూ ఉంటామండి. మా అన్న మరియు మా ఆడబిడ్డ యొక్క సపోర్ట్ అయితే నాకు ఇంకా ఎక్కువగానే ఉంటుంది. ఏ చిన్న ఫంక్షన్ అయినా కూడా వాళ్ళు ప్రతి దాంట్లో కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎలాగోలా వాళ్ళ బాబాయ్ అయితే జస్విక్‌ని ఫోటోస్‌కి ఒప్పించేసాడు. ఈ విధంగా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి జస్విక్‌తో. ఎక్కడున్న ఫ్యామిలీ ఫంక్షన్‌లో ఫోటోస్ అయితే తప్పకుండా తీసుకుంటూ ఉంటాము. మీకు గనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.